హాయ్ అండి, నమస్తే. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. మనలో ప్రతి ఒక్కరికి మన స్కిన్ అంటే చాలా ఇష్టం కదా. సో మన స్కిన్ కాపాడుకోవడం కోసం మనం ఎన్నో రకాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే మనం ఉండే ఈ పొల్యూషన్లో మనం తినే ఫుడ్ వల్ల కానీ ఏదో ఒక విధంగా మన స్కిన్ అయితే పాడైపోతూ ఉంటుంది. సో ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మన స్కిన్ వల్ల మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దీనికోసం ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటాం, అయినప్పటికైతే రిజల్ట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళందరికీ అండ్ మనకి ఈ పొల్యూషన్ ఉండే ఈ జనరేషన్లో సో మన స్కిన్ కాపాడుకోవడానికి ఎక్కువ టైం లేని ఈ బిజీ లైఫ్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే ఒక బాత్ అండి. బాత్ సోప్ అయితే ప్రిపేర్ చేసేసుకొని మన స్కిన్ని కొంచెమైనా కాపాడుకోవచ్చు అనేసి నా ఉద్దేశము. దీనివల్ల పూర్తిగా అయితే నేను అని చెప్పనండి. సో కొద్ది మొత్తమైన మన స్కిన్ని కాపాడుకోవడానికి మనం ఎవ్రీడే స్పెషల్గా మనము ప్యాక్స్ ప్రిపేర్ చేసి వేసుకోవాలంటే కష్టం కదా. సో సోప్ రూపంలో అయితే ఈజీగా ప్రతిరోజు యూస్ చేయొచ్చు. సో అది ఎలా సింపుల్గా తయారు చేసుకొని యూస్ చేయాలో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ఒక పాత్ర అయితే తీసేసుకొని దాంట్లో హాఫ్ కన్నా ఎక్కువైతే వాటర్ పోసేసుకోండి. అండ్ నేనైతే పియర్ సోప్ తీసుకున్నానండి. సో ఇదైతే అందరికీ తెలిసినది అనేసి నేను మీకు ఈ సోప్తో నేను షేర్ చేస్తున్నాను. లేకపోతే సోప్ బేస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సోప్ బేస్ తీసుకుంటే ఇంకా మంచిది. సో సోప్ బేస్ అందరికీ తెలియదు, కొద్దిమందికి మాత్రమే తెలుసు. అది సోప్స్ తయారు చేసే వాళ్ళకి మాత్రమే. పియర్ సోప్ అనుకో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కోసం మాత్రం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను పియర్ సోప్ తోటే ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. దీంట్లో మొత్తం ప్యాక్ 3 అయితే వచ్చాయండి సోప్స్ అయితే. సో పియర్ సోప్లో మనకి ఏమీ ఉండదు, చాలా న్యాచురల్ అండి. సో జస్ట్ దీంట్లో గ్లిజరిన్ అండ్ ఆయిల్ మాత్రమే ఉన్నాయండి, అంతమించి ఏమీ లేవు. సో న్యాచురల్గా చాలామంది పియర్ సోప్ అయితే లైక్ చేస్తూ ఉంటారు. సో ఈ సోప్ని యూస్ చేసి నేను హోమ్ మేడ్ సోప్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. సో ఇది న్యాచురల్లీ, బట్ మనం యూస్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మన స్కిన్ ఇంకొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ఫేస్ ప్యాక్స్ అలాంటివి ఏం అవసరం లేకుండా ఈ సోప్ అయితే ఎవ్రీడే మనం యూస్ చేసుకోవడం వల్ల ఇంకా ప్లస్ అవుతుందండి. దీనికోసం నేను ఇలా చిన్న చిన్న పీసెస్ అండి, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం చిన్న చిన్న పీసెస్ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మన సోప్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం సోప్ బేస్ తీసుకుని సేమ్ ప్రాసెసేనండి, ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని మీ దగ్గర ఒక స్టీల్ బౌల్ కొంచెం వెడల్పుగా ఉండేది తీసేసుకోండి. ఈ విధంగా వెడల్పుగా ఉండేది ఒక స్టీల్ లేదా గాజు బౌల్ అయినా పర్లేదు తీసేసుకుని దాంట్లోకి మొత్తం ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకోండి. ఒక్కసారిగా మొత్తం వేసేసుకోండి. అవన్నీ పట్టే విధంగా కొంచెం పెద్ద బౌల్ అయితే తీసేసుకోండి. అవన్నీ మెల్ట్ అవ్వాలి, అందుకోసం కొంచెం వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్నదైతే మెల్ట్ అయిన తర్వాత మనం కలుపుకోవడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ విధంగా బౌల్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి మీరు తీసుకునే సోప్స్ని బట్టి. ఈ విధంగా వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ బౌల్ అనేది పెట్టడం వల్ల మనకి సోప్ అనేది ఆల్రెడీ కరగడం స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలండి, ఈ సోప్ బేస్ అంతా. ఇవన్నీ మెల్ట్ అయిపోయే లోపు మనం ఒకటైతే దాంట్లో మిక్స్ చేసుకోవడానికి న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, అలానే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నా. అలానే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండి, మనం రెగ్యులర్ కాఫీ తాగుతాం కదా. సో ఆ కాఫీ పౌడర్ యూస్ చేశాను, ఇంకేమీ యూస్ చేయలేదు. అలానే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి, మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తాయండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ జస్ట్ 1 లేదా 2 తీసేసుకోండి, అది మీ ఇష్టము. సో నేను అన్ని సింగిల్ స్పూన్స్ మాత్రమే తీసేసుకున్నాను. అండ్ అలోవెరా జెల్ అండి, ఇంట్లో అలోవెరా చెట్టు ఉంటే ఈజీగా కలబంద చెట్టు నుంచి అలోవెరా జెల్ తీసేసుకొని నేను చక్కగా అది మిక్స్ చేసుకోండి. అది వసతి లేని వాళ్ళు ఈ విధంగా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, సో ఆ విధంగా అలోవెరా జెల్ అయితే యూస్ చేయండి. అలానే గ్లిజరిన్, ఆల్రెడీ మనకి సోప్లో గ్లిజరిన్ అండ్ ఆయిల్ అయితే మిక్స్ అయి ఉన్నాయండి, జస్ట్ అందుకే నేను ఇంకా కొంచెం యాడ్ చేసేస్తున్నాను. సో అలానే మెయిన్ రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి. జస్ట్ మీరు నేను క్వాంటిటీ చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా తీసేసుకోండి. అలానే కొద్దిగా ఆయిల్, ఎందుకంటే నేను చాలా తక్కువ క్వాంటిటీలో గ్లిజరిన్ ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను. సో డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం ఇది హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఈ విధంగా మొత్తాన్ని ఉండలు లేకుండా ఇవన్నీ వేసుకున్న తర్వాత అస్సలు ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏమాత్రం ఉండలు ఉన్నా కూడా మనం మిక్స్ చేసుకునేటప్పుడు దాంట్లో పడినప్పుడు అవి అలానే సోప్లో ఉంటాయి కాబట్టి ఏ ఉండలు లేకుండా ఈ విధంగా నీట్గా పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకొని ఈ సోప్ బేస్ చూసారా ఇది కరగబోతుంది. ఈ విధంగా మనకి లిక్విడ్ అయితే అవ్వాలండి. సో దానికోసం ఇంకా కొద్దిసేపు అలానే లో ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్ అయితే వద్దు. ఆల్రెడీ వాటర్ మనం హీట్ చేసేసుకున్నాం కాబట్టి
కొద్దిసేపటికి ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోతుందండి. సోప్స్ అన్నీ మెల్ట్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో పెద్ద పీసెస్ అయితే కొంచెం టైం పడుతుంది. అందుకోసం నేను కొంచెం వెడల్పాటి పాత్రలు తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నది దాంట్లో వేసేసేయండి. ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. పాలు కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. బట్ కొద్ది రోజులకి మనకి స్మెల్ అనేది చేంజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ అది కూడా ట్రై చేశాను. పాలు మిక్స్ చేయడం వల్ల స్మెల్ చేంజ్ అవుతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా తీసుకొని యూస్ చేయాల్సింది వస్తుంది. సో దాని బదులు వితౌట్ మిల్క్ తోటి నేను ఈసారి ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇవన్నీ ఈ విధంగా అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. చాలా ఈజీగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రతి చోట దొరుకుతుంది. సో అలాంటిది ఒక్కటి తెప్పి చేసుకుంటే సరిపోతుందండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనకి దొరుకుతుంది. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకున్నది ఇంకొకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమేనండి. ఈ సోప్ బేస్ కింద ట్రే అనేది ఇది మనకి సిలికాన్తో వస్తుంది కాబట్టి మనకు సోప్స్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. సోప్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకో ఇలాంటి పెద్ద పెద్ద ట్రేస్ కూడా దొరుకుతాయి. అవి తీసుకున్నా సరిపోతుంది. సో మనం ఇంట్లో వరకు చేసుకునే వాళ్ళకైతే ఈ 4 అయితే సరిపోతాయండి షేప్స్. డిఫరెంట్ షేప్స్ కావాలంటే సేమ్ షేప్స్ కావాలంటే మనకి అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ తీసేసుకోవచ్చు. సో దీన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా షేక్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టిన తర్వాత మనకైతే సోప్స్ రెడీ అయిపోయాయండి. చూడండి. సో ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఎలా ఉంది సోపు. అలానే వాటర్గా ఉందో గట్టిగా ఉందో చూసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫైనల్గా మన సోప్ అయితే రెడీ అయిపోయింది. ఎంత అందంగా వచ్చిందో చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను. దీని రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ విధంగా మనకు సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. షేప్స్ అనేది మీకు సేమ్ షేప్స్లలో కావాలి అనుకుంటే మనకి బేస్ ఇలాంటివి బయట మనకి సేమ్ షేప్స్లలో ఉంటాయి. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ సేమ్ షేప్స్లలో మనకి దొరికితే తీసేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడుకునే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. సో ఈ విధంగా నేను 4 సోప్స్ అయితే వచ్చాయి. నేను 3 సోప్స్తో ప్రిపేర్ చేశాను. బట్ మనకి 4 సోప్స్ వచ్చాయి. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే సోప్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చూడండి. చాలా ఈజీ మెథడ్లో మనము ఇంట్లో ఉన్న వాటితోని మన స్కిన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చాలా న్యాచురల్ అండ్ మన స్కిన్కి హెల్ప్ చేసేటివే. సో అవన్నీ దీంట్లో ఉండడం వల్ల మనం రెగ్యులర్గా ఇది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో మన స్కిన్ ఆటోమేటిక్గా మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఈ సోప్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ నేను గమనించిన విషయం ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సోప్ బేస్ అవుట్ సైడ్ తీసుకున్నది మనకి ఈ విధంగా అయితే నురగ అస్సలు రాదు. నేను ట్రై చేశాను. బట్ పియర్ సోప్ అనేది మనకి ఈ విధంగా మనం రెగ్యులర్గా ఎలా సోప్ యూస్ చేస్తామో సేమ్ అదే మెథడ్లో ఈ విధంగా నురగ వచ్చేసేసి నీట్గా ఉంటుంది. సో నేనైతే ఈ పాయింట్ అయితే డిఫరెన్స్ అయితే గమనించానండి. ఆల్రెడీ నేను ఒకసారి సోప్ బేస్ తెప్పించుకొని ట్రై చేశాను. సో దీనికి డిఫరెన్స్ అయితే ఇదే. సోప్ బేస్లో మనకి ఎక్కువగా నురగ అయితే రాదు. పియర్ సోప్లో అయితే ఈ విధంగా నురగ వచ్చేసేసి ఈ విధంగా మన స్కిన్ టోన్ అయితే చేంజ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.